సో తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. డిఎంకే అన్నా డిఎంకే ఏదైతే ఉందో జట్టు కట్టేటువంటి అవకాశం, ద్రవిడ పార్టీల ఐక్య దిశగా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు, మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం. 5 సభ్యుల కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు, ద్రవిడ పార్టీలన్నింటి కలిపి 120 సీట్లు అధికారాన్ని పంచుకోనున్నటువంటి అన్నా డిఎంకే తొలుత అన్నా డిఎంకేను పళనిస్వామికి ఛాన్స్, అన్నా డిఎంకే పళనిస్వామికి ఛాన్స్. సంఖ్యాబలం లేదు, విజయ్కి పిలుపు అక్కర్లేదు. గవర్నర్కు రాజ్యాంగ నిపుణుడు బన్సోడే సలహా, అవకాశం ఇస్తే ఫిరాయింపులు ప్రోత్సహించినట్లే. నాడు ఎడ్డికి సుప్రీం ఒకరోజే గడువు నిపుణులు. డిఎంకే కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం, 55 ఏళ్ల స్నేహాన్ని వదులుకున్నటువంటి హస్తం, ఇది ముమ్మాటికి వెన్నుపోటే అంటూ డిఎంకే ఆగ్రహం అంటూ చూస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి ఎందుకు విడిపోయింది? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్టాలిన్ మొత్తం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొత్తుంది కదా, పొత్తు యొక్క ధర్మాన్ని పాటిద్దామనేటువంటి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. అందుకే ఎన్నికలు అయ్యేదాకా కూడా విసుగు వేసారినటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి బయటపడడం జరిగింది. సో ఇదే అదనుగా, ఎందుకంటే విజయ్కి ఫ్యూచర్ ఉంటుంది, 100% విజయ్ ఫ్యూచర్ నాయకుడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులను దగ్గర తీసుకోని చెప్పేసి చాలా స్పష్టంగా అనుకున్నారు. ఆ దిశగానే ముందుకు సాగారు. సో తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందా? ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీలు అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకేలు చేతులు కలపనున్నాయా? సో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించి తొలి దెబ్బే అదిరింది అనిపించి తమిళనాడు ఎన్నికల్లో విజిల్ మూత మోగించినటువంటి ఇలయ దళపతి విజయ్కి ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరం అవుతుందా? ద్రవిడ సిద్ధాంతాల మూలాలు, ద్రవిడ పార్టీల ఉనికి పేరుతో డిఎంకే అన్నా డిఎంకే కలిసి అధికారాన్ని పంచుకుంటాయా? అత్యంత విశ్వసనీయ వర్గాలన్నీ సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలన్నింటికి అవును అనేటువంటి సమాధానం లభిస్తుంది. త్రిముఖ పోరు జరిగి ఏ పార్టీకి మ్యాజిక్ మార్క్ దక్కపోవడంతో త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నటువంటి తమిళనాడు ఎన్నికల చిత్రం అనూహ్యమైనటువంటి మలుపు తిరుగుతున్నట్లు సమాచారం. విజయ్ పార్టీ తమిళగా వెట్రి కలగం, కాంగ్రెస్ బీజేపీని మినహాయించి డిఎంకే అన్నా డిఎంకే వామపక్షాలు ఇతర పార్టీలన్నీ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా వ్యూహరచన సాగుతున్నట్టు తెలుస్తుంది. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 234, అధికార సాధనకు కనీసం 118 సీట్లు కావాలి. కానీ టీవీకే పార్టీ విజయ్ పార్టీ 108తో ఆగిపోయింది. అందులోని విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆ బలం 107 మాత్రమే. అంటే మరో 11 మంది మద్దతు ఉంటేనే సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విజయ్కి ఇప్పటిదాకా 5 సభ్యుల బలం ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే అధికారికంగా మద్దతు ఇచ్చింది. అంటే ఇంకా 6 సభ్యులు తక్కువ. ప్రస్తుతానికి మరే పార్టీ విజయ్కి మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. ఇది విజయ్ పార్టీ పరిస్థితి. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో డిఎంకే 59, అన్నా డిఎంకే 47 స్థానాల్లో గెలిచాయి. ఈ 2 ప్రధాన ద్రవిడ పార్టీల బలం 106. ఈ 2 కలిపినా కానీ విజయ్కి కంటే తక్కువనే. సో ఇవి కాకుండా ఈ 2 కూటంలో ఏదో ఒక దానిలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పిఎంకే 4, అదేవిధంగా ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, డిఎండికే 1, ఏఐఎంకే ఇదంతా ఒకటి. ఈ పార్టీలన్నింటి కలిపి 14 సీట్లు లేట. వెరసి డిఎంకే అన్నా డిఎంకేతో పాటు ఈ కూటమిలో ఇతర పార్టీల బలం 120 అవుతుంది. వీరందరూ కలిసి సులువుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అదే జరిగితే 108 స్థానాలున్న టీవీకే ఇప్పటికే విజయ్ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నిస్సహాయంగా పక్కన ఉంటాయి. అన్నా డిఎంకే కూటమిలో భాగస్వామి అయినప్పటికీ ఒకే ఒక్క సీట్ ఉన్నటువంటి బీజేపీ మాత్రం దీంతో మాకేం సంబంధం లేదు అన్నట్లుగా చూస్తూ ఉంది. 100% బీజేపీ 100% బీజేపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్, పొలిటికల్ గేమ్ ఇది. తమిళనాడులో ఎట్లయినా సరే విజయ్ని కాదని చెప్పేసి మొత్తంగా అన్నా డిఎంకే కలిస్తే ఆ బలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి బలం అవుతుంది. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు 2 ఇంపార్టెంట్ బిల్లు పాస్ కావాలి. దానికి ఖచ్చితంగా స్టాలిన్ యొక్క అవసరం ఉంది. అందుకే ఒక గేమ్ ఆడుతూ మొత్తానికైతే స్టాలిన్ తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటులో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎన్నికల ముందే ఏర్పడిన కూటమికి ఫ్రీ ఎలక్షన్ అలయన్స్ తొలి ప్రాధాన్యం ఉంటుంది. బల సమీకరణలో ఇవి విఫలమైతే పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ పేరుతో పార్టీలు జట్టు కట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరవచ్చు. ఇప్పుడు తమిళనాడు ఇదే జరుగుతున్న సమాచారం. డిఎంకే అన్నా డిఎంకే ఇతర పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మద్దతు లేఖలతో గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ఆ పార్టీల ఉమ్మడి బలం 120. దీనిపై గవర్నర్ సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత నిర్దిష్ట గడువులోపు బల నిరూపణకు ఆదేశించవచ్చు. సభకు హాజరైన వారిలో కనీసం సగం మంది మద్దతు పలికితే చాలు, ప్రభుత్వం నిలబడినట్లే. అదే జరిగితే మొదటి 2.5 ఏళ్లు అన్నా డిఎంకే నేత పళనిస్వామి సీఎంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 2.5 ఏళ్లు అధికార పగ్గాల డిఎంకే చేపడుతుందని అంటున్నారు. అది స్టాలిన్ కావచ్చు, ఆయన కుమారుడు ఉదయనిధి కావచ్చు, పూర్తిగా కలిసిపోయారనే ముద్ర పడకుండా 2 ద్రవిడ పార్టీలు ఒకదానికొకటి బయట నుంచి మద్దతు ఇచ్చుకుంటాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో రిసార్ట్ రాజకీయం ఆల్రెడీ మొదలైపోయింది. ఆల్రెడీ పాపం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాం రేపు అని చెప్పేసి మీరు వెళ్ళిపోండి ఇంటికి
ఇంటికి అని చెప్పేసి అన్నాడు. ఒకసారి గవర్నర్ షాక్ ఇచ్చేసరికి ఆ ఇంటికి పోయినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా మళ్ళీ రిసార్ట్కు తరలిస్తారని తెలుస్తోంది. డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు కూడా ఆల్రెడీ రిసార్ట్ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో గవర్నర్ పాత్ర ఏమిటి? గవర్నర్ చాలా స్పష్టంగా ప్రమాణ స్వీకారం చేయాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బలనింప చేసుకోవడానికి ఒక 1 వీక్ సమయం ఉంటుంది. కానీ తన యొక్క విచక్షణ అధికారులు ఉపయోగించి మొత్తానికైతే మీరు బలనింపుగా ముందే చేసుకోండి అని చెప్పేసి చెప్పడం ఏదైతుందో అది రాజ్యాంగ విరుద్ధంగా కనబడతా ఉంది. చూద్దాం అది ఎందుకంటే కొన్ని గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి, దాని ప్రకారం చేయొచ్చు. సో అన్ని పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి టీవీకే కాకుండా గవర్నర్ ఇతర పార్టీలకు అవకాశం ఇస్తారా, అది రాజ్యాంగబద్ధమైన అనే ప్రశ్న తలెత్తవచ్చు. హంగు వంటి అనిశ్చితి అస్పష్ట పరిస్థితిలో ఏమైనా జరగవచ్చు. ఒక పార్టీకి లేదా కూటమికి మ్యాజిక్ ఫిగర్ వస్తే ఎలాంటి వివాదము ఉండదు. తేడా వస్తే ఏదైనా పార్టీ లేదా కూటమి లోక్ భవన్కి వెళ్ళి తమకు ప్రభుత్వ ఏర్పాటుకు చేసే అవకాశం ఇవ్వాలని కోరవచ్చు. ఏ పార్టీ ముందుకు రాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేతలు గవర్నర్ పిలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. తాను సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి ప్రమాణ స్వీకారం తర్వాత వారం లోపు సభలో బలం నిరూపించుకోవాలని ఆదేశిస్తారు. బేరసాలను నివారించేందుకు ఒక్కోసారి 3-4 రోజులే సమయం ఇవ్వచ్చు. ఇదంతా గవర్నర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ఇదే క్రమంలో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆరోపించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ గవర్నర్ రాజేంద్ర టీవీకేకు సాగించారు. పిలిచి పీఠం అప్పగిస్తారని భావిస్తున్న టీవీకేకు మంగళవారమే భిన్నమైనటువంటి అనుభవం ఎదురైంది. ముందు వారి బలానికి సంబంధించిన వివరాలు ఇస్తే అప్పుడు విజయ్తో భేటీపై నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టించారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి బుధవారం సంచికలో వెల్లడించింది. బుధవారం లోక్ భవన్కు వచ్చిన విజయ్ని దీనిపైనే ప్రశ్నించారు. తమకు మద్దతుగా కాంగ్రెస్ ఇచ్చిన లేఖను విజయ్ గవర్నర్ చూపించారు. ఇంకెవరు టీవీకేకు మద్దతు పలకలేదు. తగిన బలం లేదని భావించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి అవకాశం ఇవ్వలేదు. దీంతో తనకు మరింత సమయం ఇవ్వాలని గవర్నర్ను కోరి విజయ్ వెనుదిరిగారంటూ చూస్తున్నాం. అయితే విజయ్ కూడా ఏం చేయాలి? పొలిటికల్గా మీరు ఇంత వెనకబడితే ఇలా చిల్ల పిల్లలని చెప్తారు. మీరు స్పష్టంగా 118 మంది ఎమ్మెల్యేల బలం ఏదైతే ఉందో ఆ బలం ఏదైతుందో ఆ బలాన్ని మీరు ఏదో ఒక రూపకంగా గవర్నర్కి ఇవ్వాలి. ఇస్తే గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడు. మీరు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మిమ్మల్ని టీపీఎం పెట్టింది అవమానకరమే కదా. గా చిన్న లాజిక్ కూడా మీకు తెలియకపోతే ఇట్లా తెలుసుకోవాలి. ఇంకా మీరు మున్ముందు రాజకీయంగా చాలా రకాల ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే డిసప్పాయింట్ అయితే ఎట్లా? చాలా నిన్న డిసప్పాయింట్ అయితే మూడిగా ఇంటికి వెళ్ళినట్టు చూస్తా ఉన్నాం. సో మరి అది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, డిఎండికే 1, ఏఐఎంకే ఇదంతా ఒకటి. ఈ పార్టీలన్నింటి కలిపి 14 సీట్లుట. వెరసి డిఎంకే అన్నా డిఎంకేతో పాటు ఈ కూటమిలో ఇతర పార్టీల బలం 120 అవుతుంది. వీరందరూ కలిసి సులువుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అదే జరిగితే 108 స్థానాలున్న టీవీకే ఇప్పటికే విజయ్ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నిస్సహాయంగా పక్కన ఉంటాయి. అన్నా డిఎంకే కూటమిలో బాగా